హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం టాలీవుడ్లో పెళ్ళికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకొని కూడా విడాకులు దారి పడుతున్నారు. అందులో నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయి జీవిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా ప్రపంచంలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని జీవిస్తున్నారు. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా పేరు వినిపిస్తుంది. క్రికెట్ ఇష్టపడే వాళ్లకు హార్దిక్ పాండ్యా గురించి పరిచయాలు అవసరం లేదు. హార్దిక్ పాండ్యాకి అమ్మాయిల ఫాలోయింగ్ సూపర్గా ఉంది. అయితే స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత విషయం గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది రోజులుగా విడాకులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. హార్దిక్ పాండ్యా, నటాషా విడిపోయారని, దీనిపై అధికారికంగా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో అభిమానులకు షాక్ ఇచ్చారు హార్దిక్ పాండ్యా అని చెప్పాలి. తన భార్య నటాషాతో విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. వారిద్దరూ విడిపోతున్నారని పాండ్యా అధికారిక ప్రకటన చేయడంతో స్పష్టత వచ్చింది. ఈ కఠిన సమయంలో తమకు సపోర్ట్గా నిలుస్తూ తమకు కాస్త ప్రైవసీ కలిగించాలని పాండ్యా కోరాడు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం హార్దిక్ పాండ్యా విషయంలో మరో సంచలన విషయం అంటూ ఒక ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు. పాండ్యా ప్రేమించి డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న భార్య నటాషా, హార్దిక్ పాండ్యా విడిపోయారు. ఇక ఎవరి దారులు వారేనని ప్రకటనలో తెలిపారు. అయితే విడాకులు పొందినా కూడా కుమారుడు అగస్త్య హార్దిక్తోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. విడాకులు తీసుకున్న నటాషా కొన్ని రోజుల కిందట సెర్బియాకు వెళ్ళిపోయింది. 4 ఏళ్లుగా కలిసి ఉన్న అనంతరం నటాషా, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కలిసి జీవించేందుకు చాలా ప్రయత్నించాం. కానీ మా ఇద్దరికి ఇది కఠిన నిర్ణయమే అయినా అది మాకు మేలు చేస్తుందని నమ్ముతున్నాం. మేము కలిసి ఆనందించిన సమయం, పరస్పర గౌరవం, ఒక కుటుంబంగా ఒదిగాం. మా ప్రయాణాన్ని మేము ఆనందించాం. మా అబ్బాయి అగస్త్యకు అండగా ఉంటాం. వాడిని సంతోషంగా ఉంచడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను గౌరవిస్తూ అండగా ఉంటారని కోరుకుంటున్నానని పాండ్యా, నటాషా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. క్రికెట్ పరంగా వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టును ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన హార్దిక్ అనంతరం జరిగిన టీ20 ప్రపంచ కప్లో కీలక పాత్ర పోషించారు. జట్టు ట్రోఫీ సాధించడంలో హార్దిక్ పాత్ర మరువలేనిది. ఐపీఎల్ ఆటపరంగా శ్రద్ధ కనపరచకపోవడానికి కారణం విడాకులు గొడవలేనని కారణమని తెలుస్తున్నాయి. అదొక రీజన్ అని చెబుతున్నారు నెటిజన్స్. హార్దిక్ పాండ్యా లవ్ స్టోరీ. సెర్బియా దేశానికి చెందిన మోడల్ నటాషా స్టాంకోవిక్తో హార్దిక్ ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిపై ఒకరికి ప్రేమ చాలా ఉంది. ఒకరు లేకుండా ఒకరు బతకలేమంటూ ప్రేమించుకున్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి 2 ఏళ్లు సహజీవనం చేశారు. 2019 డిసెంబర్ 31వ తేదీన నటాషాను దుబాయ్లో పాండ్యా ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత 2020లో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వారికి అగస్త్య అనే ఒక బాలుడు ఉన్నాడు. 2023 ఫిబ్రవరి 4న ఉదయ్పూర్ ప్యాలెస్లో హిందూ క్రైస్తవ సాంప్రదాయంలో మరోసారి అంగరంగ వైభవంగా హార్దిక్, నటాషా పెళ్లి చేసుకున్నారు. సవ్యంగా సాగుతున్న వారి కాపురంలో కొన్ని నెలలుగా కలహాలు మొదలయ్యాయి. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోవాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కొన్ని నెలల కిందట నటాషా తన సోషల్ మీడియాలో హార్దిక్తో కలిసి ఉన్న ఫోటోలను తొలగించింది. ఇంకా పేరు పక్కన పాండ్యా అనే పేరును తీసేసింది. అప్పట్లో ఒకరు రోడ్డున పడబోతున్నారు అని ఒక పోస్ట్ చేయడంతో హార్దిక్ పాండ్యానే తన ద్వారా రోడ్డున పడుతున్నాడని ముందే హెచ్చరించినట్లు తెలుస్తుంది. అయితే నటాషా విదేశీయురాలు కావడంతో విడాకుల వ్యవహారం కీలకమైనది. విదేశస్తురాలిని పెళ్లి చేసుకోవడంతో హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వడంతో భారీగా ఆస్తిని కోల్పోయినట్లు తెలుస్తుంది. విదేశీయురాలితో విడాకులు తీసుకుంటే దాదాపు 70% ఆస్తులు భరణం కింద రాసి ఇవ్వాల్సి ఉంది. ఈ విధంగా మన దేశ చట్టాలు ఉన్నాయి. విడాకులు పొందిన హార్దిక్ పాండ్యా, నటాషాకు 70% ఆస్తులు భరణం కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికైనా విడాకులు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన హార్దిక్ ముందు జాగ్రత్త పడ్డాడు. ఆస్తులన్నింటినీ తన తల్లి పేరిట రాయించుకున్నాడు.
తను సంపాదించిన ప్రతి రూపాయిలో 50 పైసలు తన తల్లి పేరిట రాస్తున్నట్లు చాలాసార్లు చెప్పాడు. అతని ఆస్తులు దాదాపు తల్లి పేరు మీదే ఉన్నాయి. నామమాత్రంగా మాత్రమే హార్దిక్ తన ఆస్తులను రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు అదే హార్దిక్కి మేలు చేసే అవకాశం ఉంది. తల్లి పేరిట సగం ఆస్తులు ఉండగా హార్దిక్ తన పేరు మీద ఉన్న తక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడు. విడాకులు తీసుకోవడం చట్ట ప్రకారం నటాషాకు హార్దిక్ తన ఆస్తుల్లో 70% రాసి ఇచ్చి ఉంటాడు.